ఎలక్షన్లో ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా సహకరిస్తారు. చాలా సంతోషం ఇది. డిపార్ట్మెంట్ కూడా బాగా పనిచేసి ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు లేకుండా కూడా బాగా పనిచేసిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా నా గెలుపు కోసం ప్రతి వారం కష్టపడ్డా. ముఖ్యంగా గ్రామాల్లో అయితే రైతులైతేనేమి, పార్టీ కార్యకర్తలు అయితేనేమి, అభిమానులు అయితేనేమి, మహిళలు అయితేనేమి పార్టీ కుటుంబ సభ్యులుగా పనిచేశారు. మైనార్టీలు కూడా తమ ఎలక్షన్ మాదిరిగానే నిన్న జరిగిన ఎలక్షన్లో బాగా కష్టపడడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అన్ని వర్గాల వారు కూడా, వాస్తవంగా చెప్పాలంటే అన్ని వర్గాల వారు కూడా నిన్న జరిగిన ఎలక్షన్లో ప్రతి వారు కూడా బాగా కష్టపడి మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగానే పనిచేసి అన్ని విధాలుగా మా గెలుపు కోసం కృషి చేసిన అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. నిన్న ఓటింగ్లో పాల్గొన్నారు. ఎప్పుడు కూడా చూడలే ఈ విధంగా ఓటు జరగడం ఇదే మొదటిసారి మనం అనుకోవడం జరుగుతూ ఉంది. బాగా పర్సంటేజ్ కూడా పెరిగింది రాష్ట్రంలో. ఈ విధంగా ఈరోజు నిన్న జరిగిన ఎలక్షన్లు మాత్రము గతంలో కన్నా ఈసారి చాలా మంది ఓటు వేసి సద్వినియోగం చేసుకున్నారని చెప్పేసి కూడా తెలుస్తా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదున్నా కూడా బాగా కష్టపడిన ప్రతి వారు కూడా అన్ని వర్గాలకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరం అని చెప్పేసి కూడా ఆలోచించిన పరిస్థితి ఉంది. ఏదున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేస్తా ఉన్నారు. ఆ విధంగానే ఈరోజు నేను అనుకుంటే ఉండేది ఏమంటే, మహిళలంతా కూడా ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున వచ్చి ఓటులో పాల్గొని ఓటు సద్వినియోగం చేసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏదున్నా మీ కృషికి ఎప్పుడు కూడా నేను మీకు సేవకునిగా పనిచేస్తానని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. గెలుపు మందే, రాష్ట్రంలో మళ్ళా వైఎస్ఆర్ జెండా ఎగరేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది గ్యారంటీ అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. మీ అందరి ఆశీస్సులు ఎప్పటికీ పార్టీ పరంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది. మేము కూడా మీలో ఒకటిగా పనిచేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఏదున్నా నిన్న జరిగిన ఎలక్షన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరూ కూడా కృషి చేసినందుకు కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. అలాగే అభిమానులకు అందరికీ పేరు పేరున నా వంతు వందనాలు, శుభాభివందనాలు. నిన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఆదోని నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఆడబిడ్డ, రైతులైతేనేమి, అన్ని రకాల ప్రజలందరూ కూడా మార్నింగ్ 7 నుంచి కూడా క్యూ లైన్ నిలబడి వారందరూ కూడా సహకరిస్తూ, వారితో పాటు పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులైనటువంటి సాయిప్రసాద్ రెడ్డి గారికి అందరూ కూడా సహకరిస్తూ నిన్న జరిగినటువంటి ఎలక్షన్లో మాకు అర్థమైనటువంటి సిచ్యువేషన్ ఏమంటే, అత్యధికంగా మైనార్టీలు లైన్లో నిలబడి రాత్రి 7:30 వరకు కూడా వాళ్ళు వేయటం జరిగింది. సో మా గెలుపు నల్లేరు మీద నడక అనేది మాకు అర్థమైపోయింది. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో 175లో వైనాట్ 175 అనేటువంటిది జరిగినా కూడా ఆశ్చర్యపడేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ రోజున. అంటే రేపు జరగబోయేటటువంటి కౌంటింగ్లో కూడా సాయన్న గారు 50,000 మెజార్టీ గెలవబోతున్నారు. ఆదోని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.